హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో మ్యాంగ్లోర్ స్టైల్లో ఫిష్ కర్రీ చేద్దాము. ఇది నేను మా అమ్మని అడిగి ఎగ్జాక్ట్ ప్రాసెస్ అంతా కనుక్కొని మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మినిమం ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేయలేదండి, ఆఫ్లోనే ఉంది. సో ఒక 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10 నుంచి 15 మిరియాలు తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా వాము తీసుకుంటున్నాను. ఫిష్ కర్రీలో వాము వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఒక 10 నుంచి 15 కాశ్మీరీ చిల్లీ తీసుకుంటున్నాను. ఇవి కారం ఉండవు, బట్ మన కర్రీకి మంచి ఫ్లేవర్ అలాగే మంచి కలర్ ఇస్తాయి. అలాగే ఒక 4 గుంటూరు మిర్చి తీసుకుంటున్నాను. ఇవి కారం ఉంటాయి కాబట్టి మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకు ఆ మసాలాస్కంతా హీట్ తగిలితే చాలు, మరి రోస్ట్ అయిపోయి ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ హీట్ తగిలితే చాలు. సో ఒక్కసారి మనం రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ మసాలాస్ అన్నిటినీ కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక హాఫ్ ఆనియన్, మీడియం సైజ్ అయితే హాఫ్ ఆనియన్, చిన్నదైతే ఒక ఆనియన్ వేసుకోండి. అంతకంటే ఎక్కువ వేసుకోదు, టేస్ట్ బాగుండదు. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచ్ అంత అల్లము కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక కొబ్బరికాయలో పావు భాగం అంతా పచ్చి కొబ్బరిని ఇలాగ కట్ చేసి వేసుకుంటున్నానండి. కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో, సో ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. ఈ కొంచెం చింతపండే సరిపోతుందండి. అలాగే ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ కదా, పసుపు కొంచెం పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడా వాటర్ వేసుకుంటూ ఈ మసాలాస్ని అంతా కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట. చాలా మెత్తగా ఉండాలి మసాలా పేస్ట్ అన్నది. తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదండి, చాలా కొంచెం ఆయిలే సరిపోతుంది ఈ రెసిపీకి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇలాగా స్లిట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ మరీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఊరికే అట్లా ఒక 10 to 15 సెకండ్స్ అలా రోస్ట్ చేసుకుంటే చాలు, మరి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా ఒక 15 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెంటనే మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా వేసేసుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఒకసారి మసాలా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుందాము. మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి, వాటరీగా ఉన్నా కూడా బాగుండదు. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. టొమాటోస్ ఈ స్టేజ్లోనే వేసుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోకూడదు. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి టొమాటో అన్నది. తర్వాత కొంచెం ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ సముద్రం చేపలు తీసుకున్నానండి. మనం ఏదైనా వాడచ్చు, సముద్రం వనే కాదు, చెరువు చేపలైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర ఏ ఫిష్ ఉంటే ఆ ఫిష్తో ఈ రెసిపీ ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ ఫిష్ని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మన మసాలా ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఈ కర్రీ మరీ ఉడకాల్సిన అవసరం లేదండి. అలా ఒక పొంగు వస్తున్నప్పుడు మనం ఒకసారి సాల్ట్ చూసుకొని, సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ తక్కువైంది, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకుంటున్నాను.
ఫిష్ వేసిన తర్వాత ఎక్కువ మనం ఇంకా స్పూన్ పెట్టకూడదు అని అంటారు కదా, సో అలాగే కడాయినే తీసుకొని ఇట్లా కదిపేస్తున్నాను మొత్తం ఫిష్కి మసాలా పట్టేలాగా. సో ఒక 5 మినిట్స్ మూత పెడితే సరిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మన కర్రీ అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, అండ్ ఆల్సో నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఆంధ్ర చేపల పులుసు కానీ నెల్లూరు చేపల పులుసులో కానీ మనము చింతపండు, కారము, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ చాలా ఎక్కువ పడుతుంది కదా, ఇందులో అదంతా ఏం లేదు. అండ్ ఆల్సో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్. అండ్ ఆల్సో మనము పచ్చి కొబ్బరి వాడుతున్నాము. పచ్చి కొబ్బరి మనకు మన హెల్త్కి కానీ మన హెయిర్ స్కిన్కి కానీ ఎంత మంచిదో తెలుసు కదా మీకు. సో చాలా హెల్దీ రెసిపీ అండ్ ఆల్సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నా కోసం ఒక్కసారి ట్రై చేయండి, మీరే కామెంట్స్లో చెప్తారు చాలా టేస్టీగా వచ్చింది అని. వేడి వేడి అన్నంలో నిజంగా ఈ పులుసు కలుపుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉండిందండి. ఓకే, అదే అండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా చిన్న ఛానల్కి ఒక సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.